ప్రశాంత్ చాప్టాల ప్రశాంత్ అనే అబ్బాయి నా ఇల్లు గులగొట్టిందని చెప్పేసి ఆయనతో ఒక వీడియో పెట్టించి ఆయనతో నన్ను తిట్టించినావు. నీకు సిగ్గు శరము లజ్జ ఉంటే ఆ పిల్లగాడు ఇచ్చిన దరఖాస్తు చదువుకో. సోషల్ మీడియాలో కూడా పెట్టినాం. ఎవరు గులగొట్టినరు? అది భూపాల్ రెడ్డి గులగొట్టించిండా లేకపోతే ఆయన ఇల్లు ఆయన గులగొట్టుకున్నా అనేది నీకు అర్థమవుతుంది. అసలు ఆయనకు ఇంటికి పట్టా సర్టిఫికేట్ లేదు. మరి ఆ ఇల్లు కూడా ఇల్లీగల్గా గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా కట్టినోడు కట్టక ఇంకా వేరే వాళ్ళు అట్లానే కట్టుకుంటుంటే వాళ్ళ మీద దరఖాస్తు ఇచ్చిండు. ఈయన వాళ్ళ మీద వీళ్ళు ఒక 8-10 మంది కలిసి మీ కాంగ్రెస్ నాయకులే దరఖాస్తు ఇచ్చారు. అందులో భాగంగా ఎంక్వైరీ చేస్తే ఈయన కూడా పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ ల్యాండ్లో కట్టిందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు గుర్తించి ప్రభుత్వ అధికారులు ఇల్లు కూడా కొట్టేశారు. ఈరోజు ప్రభుత్వం పట్టా సర్టిఫికేట్ ఇస్తే ఈ విలేకరులు కట్టుకుంటుంటే విలేకరుల మీద డాగేస్తారు. లేకపోతే ఇంకోలన్నా లబ్ధిదారులు పేదోళ్ళు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్టుకుంటే వాళ్ళ మీద డాగేస్తారు. విలేకరులను ఇష్టం వచ్చినట్టు చెడమడ తిడుతున్నామట. నీకేదైనా చేసింది ఉంటే వాళ్ళకి చెప్పండి. వాళ్ళకు నేను ఇంత ఇచ్చినా, నేను ప్లాట్స్ ఇచ్చినా, నీకు వీలైతే నువ్వు ఇల్లు కట్టించి వాళ్ళకి సహకరించు. ఇల్లు మంజూరు చేయి. ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళకి మంజూరు చేయి. నా ఇల్లు మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి. ఒకవేళ అవి నీకు నచ్చకపోతే అవి పక్కన పెట్టేసి ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళకి మంజూరు చేసి వాళ్ళకి అందరితోని నేను మంచి పేరు తెచ్చుకున్నా, నువ్వు ఇంకా డబుల్ మంచి పేరు తెచ్చుకో. కాకుండా నువ్వేం చేస్తున్నావు? పుట్టినన్న దాంట్లో నిందలేస్తున్నావు. భూపాల్ రెడ్డి మా దగ్గర మీ దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చిండని చెప్పండి అని వాళ్ళని 2 సంవత్సరాల నుంచి వేధిస్తున్నావు. మరి చెప్పిన ఎవరన్నా అది నిజమైతే ఎవరైనా చెప్తారు కదా. నువ్వు సిగ్గుమాలినోడు, నువ్వు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే వాళ్ళని కూడా మాట్లాడమంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు ఇక్కడ సమాజంలో ఉన్న తప్పులు తీసి బయట ప్రజలకు చెప్పడానికి ఉన్న వ్యవస్థనే అది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అట్లనే సోషల్ మీడియా అనే వ్యవస్థ దాని కొరకే ఉంది. దాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఒక మంచి వ్యక్తిని చెడు అని నిరూపించే కొరకని, చిత్రీకరించే కొరకని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అది సాధ్యం కానే కాదు. ఒకవేళ దాంట్లో అయినా సరే భూపాల్ రెడ్డి డబ్బులు తీసుకున్నారని నువ్వు రుజువు చేయగలిగితే, లేదంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో భూపాల్ రెడ్డి డబ్బులు తీసుకున్నారని నిరూపించగలిగితే నేను తప్పకుండా ఏ శిక్షకైనా తయారు, రాజకీయ సన్యాసం తీసుకోవడానికైనా తయారు. లేదంటే నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అది సిద్ధం లేకపోతే నీ జీవితాశయం ఎమ్మెల్యే కావాలని ఉంటే పచ్చి అబద్ధాలు ఆడే ఎమ్మెల్యే అయినావు. సరే, అది నీ ఎమ్మెల్యే పదవి ఓడగొట్టుకొని నాకు ఇంకా 3 సంవత్సరాల మీద ఉంటా అంటే ఉండు. కానీ ఆడ నిరూపించకపోతే రాజీవ్ చౌరస్తా దగ్గర పబ్లిక్ అందరినీ జమ చేద్దాం. వాళ్ళందరి ముంగట నేను మాట్లాడిన అబద్ధాలని ముక్కు నేలకు రాయాలని చెప్పేసి నేను వారికి డిమాండ్ చేస్తున్నాను. మళ్ళీ అట్లనే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. మీరు తప్పకుండా ఈ అర్హులైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వాళ్ళకందరూ కూడా వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళకి అన్నీ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఇందిరమ్మ ఇండ్లు కూడా నేను చెప్తున్నా, ఊరుకుండే సవాలే లేదు. మీరు ఇండ్లు ఉన్న కాంగ్రెస్ నాయకులకు డబ్బులు తీసుకొని మీరు అలాట్మెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా దానిపైన కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేసి అర్హులైన వాళ్ళకే ఇచ్చే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.